నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతువులకు 2,000 నుండి 4,000 రూపాయలు పింఛను, అదేవిధంగా వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పింఛను పెంచి ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలలు గడుస్తున్న ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన అమలు చేయకపోతే ఆగస్టు 13న లక్షల మంది పెన్షన్ల వికలాంగులతో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడపేడ తేల్చుకుంటామని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 13న జరగబోయే వికలాంగులు చేతి పెన్షన్దారుల ప్రజలతో ఉత్పన్నమవుతాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. 4,000 పెన్షన్ వికలాంగులకు 6,000 పెంచుతామని, 2,000 పెన్షన్ వృద్ధులు, వితంతులు మొత్తం చేతిదారుల పెన్షన్లు 4,000 పెంచుతామని, బడ్జెట్ తెలంగాణలో బాగున్నదని